నమస్కారం. డిఆర్ ఫోకస్‌కి స్వాగతం. ఓటమితో నిజం ఒప్పేసుకున్న బొత్స. నిన్నటి వరకు ఓ మాట, నేడు మరో మాట. ఎన్నికల ముందు వరకు వైసీపీ అధినేత జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం ఎంతో గొప్పదంటూ బొత్స సత్యనారాయణ సమర్థిస్తూ వచ్చారు. పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన జగన్ ప్రతి నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా అధినేత నిర్ణయంపై ఎటువంటి అభ్యంతరం చెప్పేవారు కాదు. జగన్ ఎంతో గొప్పగా పాలన అందిస్తున్నారని కొనియాడారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత బొత్స సత్యనారాయణ మాట మారిందనే విషయం స్పష్టమవుతోంది. ఓటమికి పార్టీ విధానాలే కారణమని, పరోక్షంగా ఓటమి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వైఖరి కారణమంటూ చెప్పాడు. దీంతో ఫలితాల తర్వాత బొత్స సత్యనారాయణ మాట మార్చారని చర్చ జరుగుతోంది. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల తర్వాత ఆయన వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరతారా అనే చర్చ జరుగుతోంది. వైసీపీ ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుని పోవడంతో ఆ పార్టీలో ఉండి రాజకీయాలు చేయలేమనే ఆలోచనలో బొత్స ఉన్నట్లు తెలుస్తోంది. 2-3 నెలల తర్వాత తన అనుచరులతో చర్చించి కాంగ్రెస్ లో చేరవచ్చనే చర్చ నడుస్తోంది. బొత్స రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.